నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు మరింత ఉన్నత స్థితికి ఎదగాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలను ఆయన ప్రారంభించారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలిసారి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడున్నా తెలుగువారంతా ఒక్కటే అన్నారు చంద్రబాబు. మొత్తం తెలుగు వారిని గౌరవాన్ని, తెలుగు వారి ప్రతిభను చాటి చెప్పిన అనేక మంది ప్రతినిధులుగా మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషం. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్న తెలుగు వారంతా ఒకటే, అదే తెలుగు జాతి అని చెప్పి మరొకసారి గట్టిగా ప్రోత్సహిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఏ దేశంలో చూసినా నేను మొట్టమొదటిసారిగా 96లో ముఖ్యమంత్రి అయినప్పుడు మీరందరూ పెట్టుబడి పెడుతున్నారు, బాగా చదివిస్తున్నారు, వీళ్ళంతా వేరే దేశానికి వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రెయిన్ అవుతా ఉంది, దీనికి మీరేం సమాధానం చెప్తారని అడిగేవాడు. నేను ఒకటి చెప్పాను, ఇది ప్రారంభం, బ్రెయిన్ డ్రెయిన్ అవుతుంది, ఆ బ్రెయిన్ డ్రెయినే బ్రెయిన్ గెయిన్గా తయారవుతుందని ఆ రోజు చెప్పాను. అదే ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఎక్కడున్నా కూడా తెలుగు భాష మీద, మన సాంప్రదాయాలపైన, మన సంస్కృతి పైన ఉండే అభిమానంతో ఆంధ్రాలో, తెలంగాణలో ఉండే తెలుగు వారి కంటే భాషని, సాంప్రదాయాలు కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగు వారే అని చెప్పి మరొకసారి ఈ ప్రాంతం అంతా రాళ్ళు రెప్పలు ఉండేవి. ఆ రాళ్ళు రెప్పల్లోనే నేను విజువలైజ్ చేశాను. ఇది ఒక సైబరాబాద్ సిటీగానే తయారవుతుంది, ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన మేటైన ఐటీ సిటీగా తయారవుతుందని ఊహించి ఆ రోజే ప్రారంభించాం. ఈరోజు తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చూస్తే ఆ రోజు చేసిన ఫౌండేషన్స్ కానీ, డెవలప్ చేసిన ఎకో సిస్టమ్ చూసిన తర్వాత ఈరోజు దేశంలోని అత్యధిక పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది 25 సంవత్సరాల్లో సాధ్యమైందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.